గురుగారు, శ్రావణ మాసంలో మంగళవారాల రోజు మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటాం కదా. మంగళగౌరికి, గౌరీదేవికి ఏంటి తేడా? నిజానికి ఇద్దరి మధ్య ఎటువంటి తేడా లేదు. ఆ మాటకొస్తే స్త్రీ రూపంలో పుంరూపంలో ఉన్నటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా ఒకటే. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే గౌరికి మంగళగౌరికి తేడా ఏంటంటే, చిన్నతనంలో అమ్మాయి అంటాము, వివాహం అయిన తర్వాత అమ్మ అంటాం. సంతానం పతి అయిన తర్వాత ఇద్దరూ ఒకరే, కానీ వయోవస్థల్లో తేడా ఉంది. ఒకే శరీరమే, కానీ వయోవస్థల్లో తేడాని బట్టి చిన్నతనంలో అమ్మాయి అన్నాం, తర్వాత అదే స్త్రీమూర్తిని అమ్మ అని అంటున్నాం. ఆ రకంగానే గౌరీ మంగళగౌరి. గౌరీ శివుని యొక్క భార్య, ఇది మనందరికీ తెలుసు. కానీ శివుడి యొక్క భార్యని ఆరాధించటం కంటే కూడా మంగళగౌరిని ఆరాధిస్తే ఈ శ్రావణ మాసంలో చాలా విశేష ఫలితం వస్తుందని మనం చెప్పుకోవటం కాదు, ఆ మహర్షులు మనకి ఉపదేశం చేశారు. ఎందుకంటే గౌరీ ఆరాధన వివాహాల్లో చేసుకో, ఈ మంగళగౌరీ ఆరాధన శ్రావణ మాసంలో చేసుకో. మంగళగౌరి, మంగళము అని అంటే శుభం, శుభాల్ని అనుగ్రహించేటువంటి గౌరి. అంటే అదే గౌరి పార్వతీదేవే మంగళగౌరి కింద మారుతుంది. అంటే దూరంగా ఉంటుంది గౌరీ అంటే, ఆవిడ ఆరాధన చేయటం మన వల్ల కాదు. మంగళగౌరి అనుకోండి, చాలా సన్నిహితంగా ఉంటుంది. అందుకని ఈ శ్రావణ మాసంలోనే ఆవిడ యొక్క జన్మ జరిగింది కాబట్టి, అందువల్ల శ్రావణ మాసంలో మంగళవారం ఆవిడికి చాలా, శుక్రవారం లాగానే మంగళవారం కూడా ఆవిడికి చాలా ఇష్టం. కాబట్టి గౌరీ ఆరాధన చేయటం చాలా కష్టం. దానికి గొప్ప సాధన, మంత్ర యంత్రాలు ఇవన్నీ ఉండాలి. కానీ మంగళగౌరిని మాత్రం, శుభాలనిచ్చే తల్లి, చాలా సులభంగా క్షిప్రప్రసాదిని అంటారు. క్షిప్రప్రసాదిని అంటే వెంటనే, క్షిప్రము అంటే వెంటనే అనుగ్రహిస్తుంది ఆ తల్లి మంగళగౌరి. అందువల్ల గౌరీ అన్నా మంగళగౌరి అన్నా ఒకటే, కానీ మంగళగౌరి క్షిప్రప్రసాదిని, గౌరీ కంటే కూడా వెంటనే మనల్ని అనుగ్రహిస్తుంది. అందున శ్రావణ మంగళవారం పూజ కనుక చేస్తే, అందువల్ల శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళగౌరిని అందరూ ఆరాధించండి. గౌరీ అన్నా మంగళగౌరి అన్నా ఒకటే.